Hello friends, welcome to the surveying session of revision and expected questions discussion. My name is Naga Srinu. Now the discussion I will start with the previous notification and ఆ నోటిఫికేషన్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు అనే వెయిటేజ్తో స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, సో మీరు 2015లో ఒక టీఎస్పిఎస్సి నుంచి మనకి ఏఈ నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఎగ్జామ్లో సర్వేయింగ్ సబ్జెక్ట్ నుంచి మనకి 10 నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, 10 నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. రైట్, సో నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్లో కూడా మనం 1-2 అటు ఇటుగా మనం ఇదే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది సిలబస్, టిఎస్పిఎస్సి ఏఈ సర్వేయింగ్ సబ్జెక్ట్ సిలబస్ చూద్దాం ఒకసారి ఓవరాల్గా. ఓకే, మీరందరూ ఈ సిలబస్ ఆల్రెడీ చదివి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారని ఆశిస్తున్నా. ఓకే, చూడండి ఒకసారి. మనకి సిలబస్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్, చైన్ సర్వేయింగ్, కంపాస్ సర్వేయింగ్, లెవెలింగ్, థియోడలైట్, కాంటూరింగ్, టాక్యోమెట్రీ, కర్వ్స్, ఈడిఎం అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజర్మెంట్. తర్వాత చిన్న చిన్న కాన్సెప్ట్లు జిఐఎస్ అండ్ జిపిఎస్, వీటి నుంచి చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఈ మొత్తం సిలబస్ నుంచి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వీడియోస్ చూసేటప్పుడు కానీ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు కానీ మీరు మీ ఓన్ రన్నింగ్ నోట్స్ రాసుకొని ఇప్పుడు ఈ ఎగ్జామ్కి రెడీగా ఉన్నారు అని ఆశిస్తున్నాను నేను. ఓకే, ఒకసారి మనం ఈ ఇంపార్టెన్స్ గురించి చూద్దాం ఈ టాపిక్స్లోనే. ఓకే, సో మనం ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏవేవి టాపిక్స్ రివైజ్ చేసుకోవాలి సార్ అనే డౌట్ మీకు రావచ్చు. ఓకే, అది స్టూడెంట్స్గా కామన్ మనకి. ఇప్పుడు చూడండి అన్న, మనకి ఈ లెవెలింగ్ కాన్సెప్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే, లెవెలింగ్ కాన్సెప్ట్ నుంచి అంటే ఒక క్వశ్చన్ కాకుండా కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి లెవెలింగ్ కాన్సెప్ట్. అదేవిధంగా బేసిక్ కాన్సెప్ట్స్, చైన్ సర్వేయింగు, కంపాస్ సర్వేయింగు, ఈ కాన్సెప్ట్స్ మీద నుంచి కొద్దిగా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో మిగిలినవన్నీ కూడా చదవండి, కానీ నేను చెప్పేది ఏంటంటే వీటి మీద నుంచి ఎక్కువ వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇది అవకాశం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో అన్ని కాన్సెప్ట్స్ చదవండి. ఓకే, బట్ వెళ్ళే ముందు మాత్రం వీటిని ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ని బట్టి మరియు వేరే ఎగ్జామ్స్ ఏడబ్ల్యూ అయి ఉండొచ్చు, ఎస్ఎస్సి జేఈ అయి ఉండొచ్చు, వీటన్నిటినీ ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ఎనలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేశాను అన్న. మనకున్న సిలబస్ మీద నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. నేను ఏమనుకుంటున్నానంటే ఆ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఫ్రమ్ దోస్ క్వశ్చన్స్ దేర్ మే బి ఎ సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ మే గెట్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ లేదంటే సిమిలర్ టాపిక్స్ నుంచి కానీ ఓకే ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. అలా నేను కొన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేశాను. ఓకే, ఆ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. రైట్, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇప్పుడు మీరు ఇది యూట్యూబ్ లైవ్ సెషన్ కాబట్టి నేను క్వశ్చన్ చూపించిన తర్వాత మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, యూ జస్ట్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్ వెన్ ఎవర్ యూ సీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, errors in survey conducted from whole to part and
పార్ట్ టు హోల్. ఏమంటున్నాడు ఇక్కడ? కండక్టెడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్ అండ్ పార్ట్ టు హోల్. ఓకే, మనకి ఈ రెండు తెలిసినాయే కదా, బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అడిగిన క్వశ్చన్ ఇది. చూడండి అన్న, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? సేమ్. ఓకే, ఎయిదర్ హోల్ టు పార్ట్ చేసినా ఆర్ పార్ట్ టు హోల్ చేసినా సేమ్ ఉంటుంది, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు అని అంటున్నాడు. కరెక్టా? కాదు. రైట్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఇన్ హోల్ టు పార్ట్ ఇట్ ఈజ్ లోకలైజ్డ్. ఇట్ అంటే ఏంటన్నా ఇక్కడ? ఎర్రర్. ఓకే, హీ సేయింగ్ దట్ ద ఎర్రర్ ఈజ్ లోకలైజ్డ్ వెన్ యు వర్క్ హోల్ టు పార్ట్. కరెక్టేగా? ఎస్. అండ్ ఇన్ పార్ట్ టు హోల్ ద ఎర్రర్ విల్ గెట్ ఎక్స్పాండెడ్. ఓకే, ఎర్రర్ అనేది ఎక్స్పాండ్ అవుద్ది. రైట్. నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం, ఊరికే మనకు ఆన్సర్ తెలిసిపోయినా కానీ. ఇన్ హోల్ టు పార్ట్ ఇట్ ఈజ్ ఎక్స్పాండెడ్. హోల్ టు పార్ట్లో ఎక్స్పాండెడ్ అని ఇచ్చాడు ఇక్కడ, అది కాదు కదా, సో మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇన్ బోత్ ద మెథడ్స్ ఎర్రర్ ఈజ్ లోకలైజ్డ్, కాదు. ఓకే, సో మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటి? బి. సో అదేనా ఆప్షన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చిన్న క్వశ్చన్లు నాన్న. సర్వేయింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ డిస్టెన్సెస్, డైరెక్షన్స్, ఎలివేషన్స్. సో ఇవన్నీ మనం నేర్చుకున్నాంగా. డిస్టెన్సెస్ లీనియర్ మెజర్మెంట్, దేనిలో చదువుకున్నాం? చైన్ సర్వేయింగ్లో. కరెక్టే. డైరెక్షన్స్ యాంగులర్ మెజర్మెంట్స్, దేనిలో చదువుకున్నాం? కంపాస్ సర్వేయింగ్లో. నెక్స్ట్ ఎలివేషన్స్, దేనిలో చదువుకున్నాం? లెవెలింగ్లో. వెరీ గుడ్. సో సర్వేయింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ అని ఒక 3 పాయింట్లు ఇచ్చాడు, దాని కింద ఆప్షన్స్ ఇచ్చాడు. వాట్ ఆర్ ద ఆప్షన్స్ హియర్? 1, 2, 3 ఆర్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఓన్లీ 1 ఈజ్ రిక్వైర్డ్, ఓన్లీ 2 ఈజ్ రిక్వైర్డ్, ఓన్లీ 3 ఈజ్ రిక్వైర్డ్. మీరు చెప్పండి అన్న దీని ఆన్సరు. సర్వేయింగ్ చేయాలి అని అంటే మనకి ఏమేమి కావాలి? ఓన్లీ లీనియర్ మెజర్మెంట్స్ సరిపోతాయా? ఓన్లీ యాంగులర్ మెజర్మెంట్స్ సరిపోతాయా? ఓన్లీ ఎలివేషన్స్ సరిపోతాయా? మూడుటి కాంబినేషన్. కరెక్టా? ఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. కరెక్టా? రైట్. నెక్స్ట్, జియోడీమీటర్ ఈజ్ బేస్డ్ ఆన్. ఎస్, ఇది కొంచెం మెమరీకి పని పెట్టే క్వశ్చన్ అన్న. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదేంటంటే ద విజిబుల్ లైట్ యాజ్ క్యారియర్ వేవ్స్ విత్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 1.5 into 10⁻14 హెడ్జ్. సెకండ్ ఆప్షన్ ప్రాపగేషన్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. థర్డ్ ఆప్షన్ ప్రాపగేషన్ ఆఫ్ మాడ్యులేటెడ్ లైట్ వేవ్స్. ఫోర్త్ ఆప్షన్ హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్. సో గుర్తుపెట్టుకోండి నాన్న, జియోడీమీటర్ అనేది మనకి మాడ్యులేటెడ్ లైట్ వేవ్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఓకే, ఆప్షన్ సి అనేది ఆన్సర్ దీనికి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఆప్టికల్ స్క్వేర్ అండ్ ప్రిజం స్క్వేర్. చూడండి అన్న, ఆప్టికల్ స్క్వేర్ ఒక ఇన్స్ట్రుమెంటు, ప్రిజం స్క్వేర్ ఒక ఇన్స్ట్రుమెంటు. ఈ రెండు మీకు ఒకవేళ గుర్తొస్తే ఈ పాయింట్, ఆప్టికల్ స్క్వేర్ అండ్ ప్రిజం స్క్వేర్ ఈ రెండు మనకి సేమ్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తాయి. ఓకే, సేమ్ ప్రిన్సిపల్, వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది సేమ్ రెండిటికి. కానీ డిఫరెన్స్ ఏంటంటే దీనికి నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రిజం స్క్వేర్. ఓకే, ఏంటంటే ఇనిషియల్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రిజం స్క్వేర్కి అవసరం లేదు. ఓకే, సో అది మనకి ఆప్షన్ సిలో ఉంది. దట్ నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఎ ప్రిజం స్క్వేర్ సిన్స్ ది యాంగిల్ బిట్వీన్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ కెనాట్ బి చేంజ్డ్. ఓకే, రిమెంబర్, ఆప్టికల్ స్క్వేర్ అండ్ ప్రిజం స్క్వేర్ ఈ రెండు మనకి సేమ్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి పనిచేస్తాయి. కానీ మనకి ప్రిజం స్క్వేర్లో
ఇనిషియల్ అడ్జస్ట్మెంట్స్ ఏమి అవసరం లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ది ఎలివేషన్ ఆఫ్ 2 పాయింట్ A and B are 146.450 and 151.450 మీటర్స్. ఓకే, 2 పాయింట్స్ ఇచ్చాడు, వాటికి ఎలివేషన్స్ ఇచ్చాడు. నెక్స్ట్, ఇట్ వాజ్ ఫౌండ్ దట్ దేర్ డిస్టెన్స్ మెజర్డ్ అలాంగ్ ద స్లోప్ వాజ్ 100 మీటర్. ఓకే, ఆ రెండిటి పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అలాంగ్ ద స్లోప్ మెజర్ చేశాడంట. ఆ డిస్టెన్స్ ఎంత ఉంది అని అంటే 100 మీటర్స్ అంట. ఓకే, ద డిస్టెన్స్ ఈజ్ 100 మీటర్స్. ద కరెక్షన్ ఫర్ స్లోప్ రిక్వైర్డ్, ఇది మన క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ గివెన్ డేటా రాసుకోండి క్విక్గా. 146.450 అండ్ 151.450. ఈ రెండింటికి ఎలివేషన్ డిఫరెన్స్ ఉంది కదా నాన్న. ఇది 146 అంటే లో లయింగ్, 151 అంటే హై లయింగ్. సో నేను సింపుల్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. ఓకే, సో ఇది బి పాయింట్ అండ్ ఇది ఏ. ఏకి మనకి 146.450 మీటర్స్ వాడే ఇచ్చాడు ఎలివేషన్. నెక్స్ట్ బికి 151.450 మీటర్స్. ఓకే, సో పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఇక్కడ మనకి ఈ ఎలివేషన్ డిఫరెన్స్ వర్టికల్లీ మనం డెల్టా హెచ్ అనుకుందాం. ఓకే, ఎలివేషన్ డిఫరెన్స్ మనం డెల్టా హెచ్ అనుకున్నాం. ఇప్పుడు డెల్టా హెచ్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. ఓకే, మన వాడు క్యాలిక్యులేట్ చేయమని అడిగింది ఏంటి? కరెక్షన్ ఫర్ స్లోప్. కరెక్షన్ ఫర్ స్లోప్, ఈ డెల్టా హెచ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం అని అంటే కరెక్షన్ ఫర్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ కరెక్షన్ మనకి నెగిటివ్, రైట్? సో హెచ్ స్క్వేర్ బై 2L. సో ఇక్కడ మనకి ఈ హెచ్ కావాలి, ఈ హెచ్నే నేను ఇక్కడ డెల్టా హెచ్ అనుకున్నా. ఓకే, సో ఈ హెచ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్ ఆల్రెడీ వాడిచ్చాడు, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అది ఎంత? 100 మీటర్స్ అన్నాడు. ఓకే, సో నాకు ఎల్ ఉంది, హెచ్ క్యాలిక్యులేట్ చేసుకుంటా, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తా, ఆన్సర్ వస్తుంది డెల్టా హెచ్. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి నాకు. ఎట్లా వస్తుంది నాన్న? 151.450 మైనస్ 146.450 మీటర్స్లో ఉన్నాయి రెండు. సో డిఫరెన్స్ వచ్చి మనకి 5 మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఈ 5 మీటర్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం సింపుల్గా. మైనస్ 5 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 100, ఎల్ వాల్యూ 100 మీటర్స్. ఓకే, నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. మైనస్ 25/200 which will gives you minus 1/8 meter. ఓకే, కరెక్షన్ ఫర్ స్లోప్ వాల్యూ ఎంత మనకి? మైనస్ 1/8 మీటర్. సో ఇది మనకి ఆన్సర్. సో మైనస్ ఎందుకు వస్తుంది మనకి ఇక్కడ? నెగిటివ్ కరెక్షన్. స్లోప్ కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ సర్వేయర్ కంపాస్ ద గ్రాడ్యుయేషన్స్ ఆర్ ఇన్ రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్. సర్వేయర్ కంపాస్ గురించి అడుగుతున్నాడు. మనకి 2 టైప్స్ ఆఫ్ కంపాసులు తెలుసు, కరెక్టా? ఏంటవి? ఒకటి ప్రిజ్మాటిక్ కంపాస్, ఇంకోటి సర్వేయర్ కంపాస్. ఈ క్వశ్చన్ మనని సర్వేయర్ కంపాస్ గురించి అడుగుతున్నాడు. ఏంటో చూద్దాం. ద గ్రాడ్యుయేషన్స్ ఆర్ ఇన్ రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్. ఎస్, కరెక్టే. నెక్స్ట్, ద గ్రాడ్యుయేటెడ్ కార్డ్ డస్ నాట్ రొటేట్ విత్ ది బాక్స్. ఈ పాయింట్ కరెక్ట్ కాదు నాన్న. 2 ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇప్పుడు చూద్దాం మనం. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్,
both 1 and 2 are correct, both 1 and 2 are wrong. ఓకే, సో ఆన్సర్ ఏంటి దీనికి? ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఎందుకంటే 2 ఎందుకు కరెక్ట్ కాదంటే ద గ్రాడ్యుయేటెడ్ కార్డ్ అంటే ద గ్రాడ్యుయేటెడ్ సర్కిల్ అనేది మనకి ఇట్ విల్ రొటేట్ విత్ ది బాక్స్ ఇన్ కేస్ ఆఫ్ సర్వేయింగ్ కంపాస్. ఓకే, సర్వేయర్ కంపాస్ కేసులో మనకి గ్రాడ్యుయేటెడ్ రింగ్ అనేది బాక్స్తో పాటు రొటేట్ అవుతుంది. అదే మనం ప్రిజ్మాటిక్ కంపాస్ తీసుకున్నాం అనుకో, ఆ గ్రాడ్యుయేటెడ్ రింగ్ అనేది బాక్స్తో పాటు రొటేట్ అవ్వదు, రైట్? కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? రొటేట్ అవ్వదు అని ఇచ్చాడు. దేనికి? సర్వేయర్ కంపాస్కి. అందుకని మనం ఈ స్టేట్మెంట్ రాంగ్ అని అంటున్నాం. సో ఆప్షన్స్ ప్రకారం ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. The lines joining points of zero dip are called. So very confusing question అన్న ఇది. ఓకే, ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతారు మీరు. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోండి అన్న, లైన్స్ జాయినింగ్ పాయింట్స్ ఆఫ్ జీరో డిప్ అంటే అక్లినిక్ లైన్స్. ఓకే, అక్లినిక్ లైన్స్. అదే ద లైన్స్ జాయినింగ్ పాయింట్స్ ఆఫ్ జీరో డెక్లినేషన్ అన్నాడు అనుకోండి. ఓకే, జీరో డెక్లినేషన్, అప్పుడు మనకి అగోనిక్ లైన్స్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ 2 పాయింట్స్ నేను రాస్తాను, చూసి గుర్తుపెట్టుకోండి అన్న. మన ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు అక్లినిక్. అక్లినిక్ అంటే the lines joining points of zero dip. Zero dip. ఓకే, అదే అగోనిక్ అని అడిగాడు అనుకోండి, the lines joining points of zero declination. చాలా కేర్ఫుల్గా ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు, రైట్? అగోనిక్. ఒకవేళ ఐసోగోనిక్ లేదా ఐసోక్లినిక్ అని అడిగాడు అనుకోండి, ఐసోక్లినిక్ ఇదేంటంటే నాన్న, ద లైన్స్ జాయినింగ్ పాయింట్స్ ఆఫ్ సేమ్ ఆర్ ఈక్వల్ డిప్. ఓకే, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఈ స్టేట్మెంట్స్, కొంచెం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐసోగోనిక్. ఇప్పుడు దాన్ని బట్టి మీరు గెస్ చేయండి ఏమై ఉండొచ్చు ఇది. ద లైన్స్ జాయినింగ్ the points of same are equal. yes, very good. ఏంటది? డెక్లినేషన్. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి క్వశ్చన్ అడిగాడు అని అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ వదిలేయాలంటే ఒక సిస్టమాటిక్గా గుర్తుపెట్టుకోండి ఈ 4 పాయింట్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ది సన్ ఎట్ నూన్ ఈజ్ 178 degrees. ద మ్యాగ్నెటిక్ డెక్లినేషన్ ఎట్ ద ప్లేస్ ఈజ్. ఎస్, సో చూడండి అన్న, ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ది సన్ ఎట్ నూన్ 178 degrees అని ఇచ్చాడు. మ్యాగ్నెటిక్ డెక్లినేషన్ కనుక్కోమంటున్నాడు. మ్యాగ్నెటిక్ డెక్లినేషన్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఫార్ములా తెలుసు ఏంటది? ట్రూ బేరింగ్ మైనస్ మ్యాగ్నెటిక్ బేరింగ్. డెక్లినేషన్ కావాలంటే నాకు, అంతే కదా? ఇప్పుడు ఈ ట్రూ బేరింగ్ దేనిది, ఈ మ్యాగ్నెటిక్ బేరింగ్ దేనిది అనేది మనకి క్వశ్చన్. ఇక్కడ ఏంటి ఇచ్చాడు మనకి? సన్ ఎట్ నూన్.
ఆల్వేస్ రిమెంబర్, మనకు ఒక పాయింట్, ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే ట్రూ బేరింగ్ ఆఫ్ సన్ ఎట్ నూన్ ఎంత నన్న వాల్యూ? ఎస్, 180 degrees. True bearing of sun at noon is 180 degrees. ఆ వాల్యూ మనకు తెలుసు. కావాల్సింది మ్యాగ్నెటిక్ బేరింగ్. మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆల్రెడీ ప్రాబ్లంలో వాడిచ్చాడు. సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ పెట్టడమే. ఓకే, చూడండి అన్న. డిక్లినేషన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ బేరింగ్ ఆఫ్ సన్ ఎట్ నూన్, మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ సన్ ఎట్ నూన్. ఇలా రాసుకుంటే ఫార్ములా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 180 degrees మైనస్ మ్యాగ్నెటిక్ బేరింగ్ ఎంత? 178 degrees. సో ఈజ్ ఈక్వల్ టు 2 degree. సో 2 degree అనే వాల్యూ నాకు ప్లస్సా మైనస్సా? ఇది ప్లస్. ప్లస్ అంటే ఈస్టర్న్ డిక్లినేషన్. సో 2 degrees ఈస్ట్. వై? బికాజ్ ఐ గాట్ ప్లస్ 2 degrees. కరెక్టా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మైనస్ అంటేనేమో వెస్ట్రన్ డిక్లినేషన్, ప్లస్ అంటేనేమో ఈస్టర్న్ డిక్లినేషన్. సో ఈస్ట్, 2 degree ఈస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది అడుగుతున్నాడు. లోకల్ అట్రాక్షన్ ఎఫెక్ట్స్ ఇంక్లూడెడ్ యాంగిల్స్. ద పొజిషన్ ఆఫ్ E and W are interchanged in prismatic compass. Declination is the angle between the magnetic north and true north. None of the above. ఇక్కడ చూడండి అన్న, లోకల్ అట్రాక్షన్ ఎఫెక్ట్స్ ఇంక్లూడెడ్ యాంగిల్స్. మన వీడు అడిగింది ఏంటి? హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని ఐడెంటిఫై చేయమంటున్నాడు. చూద్దాం. లోకల్ అట్రాక్షన్ ఎఫెక్ట్స్ ఇంక్లూడెడ్ యాంగిల్స్. లోకల్ అట్రాక్షను, ఏదైనా ఒక స్టేషను లోకల్ అట్రాక్షన్తో ఎఫెక్ట్ అయింది అని అంటే అక్కడ బేరింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి నాన్న. ఓకే, ఆ లైన్స్కి మనం మెజర్ చేస్తున్న బేరింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, కానీ ఇంక్లూడెడ్ యాంగిల్స్ ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి? ఓకే, మనం పిచ్చోళ్ళం కాదు కదా నమ్మేయటానికి. అందుకని ఈ స్టేట్మెంటు రాంగ్. ఓకే, ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్. ద పొజిషన్ ఆఫ్ ఈ అండ్ డబ్ల్యూ, ఈస్ట్ అండ్ వెస్ట్, ఆర్ ఇంటర్చేంజ్డ్ ఇన్ ప్రిజ్మాటిక్ కంపాస్. ఇది కూడా కాదు. డెక్లినేషన్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ ట్రూ నార్త్. మనం ఇప్పుడే దీని ముందు ప్రాబ్లమే సాల్వ్ చేసాం డెక్లినేషన్ మీద. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నన్ ఆఫ్ ది అబోవ్. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాబట్టి ఇది కాదు. ఓకే, సో ఈ విధంగా మనం మీకు ఆన్సర్ తెలవకపోయినా ఎలిమినేషన్ పద్ధతిలో మీకు తెలిసిన పాయింట్స్ని పట్టుకొని క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. Levels of the points can be found by measuring pressures, measuring boiling point of water. Okay, so manaki levels of the points can be found by leveling నుంచి క్వశ్చన్ అడిగాడు. ఏం అడిగాడు? ప్రెషర్స్ మెజర్ చేస్తూ మనం లెవెల్స్ ఆఫ్ ది పాయింట్స్ కనుక్కోవచ్చు, మరియు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ మెజర్ చేస్తూ కూడా కనుక్కోవచ్చు అని అంటున్నాడు. కరెక్టే కదా రెండు? ఎస్. సో మెజరింగ్ ప్రెషర్స్ కరెక్టే, మెజరింగ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటరు కరెక్టే. రైట్, చూడండి అన్న, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. రైట్, సో మెజరింగ్ ప్రెషర్స్
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ లెవెలింగ్? Barometric leveling. Barometric leveling. Next, measuring boiling points of water. Measuring boiling point of water. ఇదేంటన్నా? Hypsometric leveling. సో ఈ రెండు టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్తో మనం లెవెల్స్ కెన్ బి డిఫైన్డ్ కాబట్టి సో ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సెన్సిటివిటీ ఆఫ్ ఏ బబుల్ ఇంక్రీజెస్ విత్ an increase in radius of curvature of the tube. Smoothness or finish of internal surface of the tube. మన ఏమడిగాడు? సెన్సిటివిటీ ఆఫ్ ఎ బబుల్ ఇంక్రీజెస్. సెన్సిటివిటీ ఆఫ్ ఎ బబుల్ ఇంక్రీజెస్ ఏ కేసుల్లో? an increase in radius of curvature of the tube. yes, radius of curvature ఇంక్రీజ్ అయినప్పుడు సెన్సిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ smoothness or finish of internal surface of the tube. yes, finish internal surface of the tube ది ఇంక్రీజ్ అయినప్పుడు కూడా మనకి సెన్సిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాక్ సైడ్ రీడింగ్ ఆన్ బెంచ్ మార్క్ 200 meters. ఇది ఆర్ఎల్ ఆఫ్ బెంచ్ మార్క్ నాన్న. వాజ్ 1.250 meter. ఇది స్టాఫ్ రీడింగ్ ఆన్ బెంచ్ మార్క్. ద ఇన్వర్టెడ్ స్టాఫ్ రీడింగ్ టు ద బాటమ్ ఆఫ్ ఎ గర్డర్ వాజ్ 2.250 meters. ద ఆర్ఎల్ ఆఫ్ ది బాటమ్ ఆఫ్ గర్డర్. సింపుల్ న్యూమరికల్. సో ఇది ఎలా మనం సాల్వ్ చేయొచ్చు చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఒక బెంచ్ మార్క్ ఇచ్చాడు. ఐఎమ్ కన్సిడరింగ్ ఎ గ్రౌండ్ లెవెల్ హియర్. సో దేర్ ఈజ్ అ పాయింట్ బెంచ్ మార్క్. సో ఈ బెంచ్ మార్క్ ఆర్ఎల్ ఇచ్చాడు కదా. వాట్ ఈజ్ ఆర్ఎల్ ఆఫ్ బెంచ్ మార్క్? 200 meters. ఇంతేనా? ఎస్, 200 meters. ఇక్కడ మనకి బెంచ్ మార్క్ మీదకి బ్యాక్ సైడ్ మెజర్ చేశాడని చెప్పాడు. ఓకే, బ్యాక్ సైడ్ వాల్యూ ఎంత? 1.250 meters. ఓకే, ఒక గ్రౌండ్ లెవెల్ ఒక బెంచ్ మార్క్ కన్సిడర్ చేసి దానిపైన బ్యాక్ సైడ్ మెజర్ చేశాడు. స్టాఫ్ రీడింగ్ 1.250, ఆర్ఎల్ ఆఫ్ బెంచ్ మార్క్ 200 meters. ఓకే, సో ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా చదవాల్సిన పాయింట్ ఏంటంటే ద ఇన్వర్టెడ్ స్టాఫ్ రీడింగ్. స్టాఫ్ రీడింగ్ ఏంటన్నా? వర్టికల్ కాదు, అది ఇన్వర్టెడ్. ఓకే, చూడండి, ఇన్వర్టెడ్ అంటే లెట్ us say this is my girder. ఓకే, గర్డర్ అంటే తెలుసు కదా, ఇండస్ట్రియల్ ఏరియాలో హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయడానికి ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. ఓకే, గర్డర్ అండ్ పుల్లీ అరేంజ్మెంట్. సో దాన్నే మనం గర్డర్ అంటాం. ఓకే, ఈ గర్డర్ నుంచి మనకి ఇన్వర్టెడ్ స్టాఫ్ రీడింగ్ తీసుకున్నాడు. ఓకే, ఇన్వర్టెడ్ స్టాఫ్ రీడింగ్. ఆ స్టాఫ్ రీడింగ్ ఎంత? 2.250 meters. ఓకే, ఇప్పుడు మనకు కనుక్కోమంటుంది ఏంటి? ఆర్ఎల్ ఆఫ్ గర్డర్ కావాలి. ఓకే, ఆర్ఎల్ ఆఫ్ గర్డర్. సింపుల్గా ఈ డయాగ్రామ్ని చూస్తూ ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు మనం కదా. వెళ్దాం స్టెప్ బై స్టెప్. చూడండి,
RL of girder is equal to, ఇక్కడ నుంచి కన్సిడర్ చేయాలిగా ఎప్పుడు మనకి రెఫరెన్స్ బెంచ్ మార్క్, RL of బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైడ్ వాల్యూ ఎంత 1. లెట్ మీ రైట్ ఇట్ యాజ్ అ బ్యాక్ సైడ్ ప్లస్ దిస్ ఇన్వర్టెడ్ స్టాఫ్ రీడింగ్, కరెక్టేనా? చూడండి అన్న, నాకు కావాల్సింది ఈ పాయింట్ హైట్, నాకు ఈ పాయింట్ వరకు హైట్ తెలుసు, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలనంటే 1.250, ఇక్కడి నుంచి మళ్ళీ నాకు ఇక్కడ నుంచి నాకు ఈ హైట్ కావాలి అని అంటే 2.250. ఓకే, సో 200 ప్లస్ 1.250 ప్లస్ 2.250 అంతేనా? RL ఆఫ్ బెంచ్ మార్క్ 200 ప్లస్ బ్యాక్ సైడ్ 1.250 ప్లస్ 2.250 టోటల్ యాడ్ చేస్తే మీకు 203.50 మీటర్స్. ఓకే, ఆప్షన్ ఎక్కడ ఉంది? సి, 203.50. ఈ క్వశ్చన్ మొత్తంలో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్వర్టెడ్ స్టాఫ్ రీడింగ్. ఆ ఇన్వర్టెడ్ స్టాఫ్ రీడింగ్ ఇచ్చినప్పుడు మనం ఈ రీడింగ్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలి అనేది. ఓకే, క్లియర్? నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. The horizontal circle of a vernier theodolite is graduated in the quadrantal bearing system. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. నెక్స్ట్, ద వర్టికల్ సర్కిల్ ఆఫ్ ఎ వెర్నియర్ థియోడలైట్ ఈజ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ 0 degrees to 90 degrees. ఇక్కడ మనకి థియోడలైట్ మీద క్వశ్చను, ఒకటి హారిజాంటల్ సర్కిల్, ఇంకోటి వర్టికల్ సర్కిల్ నుంచి ఏమిచ్చాడు? కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని అంటున్నాడు. హారిజాంటల్ సర్కిల్ ఆఫ్ ఎ వెర్నియర్ థియోడలైట్ ఈజ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద క్వాడ్రాంటల్ బేరింగ్ సిస్టమ్. మీకు బేరింగ్ సిస్టమ్స్ గుర్తున్నాయా? క్వాడ్రాంటల్ బేరింగ్ సిస్టమ్ అండ్ హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్. సో మనకి హారిజాంటల్ సర్కిల్ హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో ఉంటుంది, కానీ ఇక్కడ క్వాడ్రాంటల్ బేరింగ్ సిస్టమ్ అని ఇచ్చాడు. కరెక్టా? కాదు కదా? రైట్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఆబ్వియస్గా వర్టికల్ సర్కిల్ ఆఫ్ ఏ వెర్నియర్ థియోడలైట్ ఈజ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ 0 degrees to 90 degrees. దిస్ ఈజ్ కరెక్ట్. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్, which of the following errors can be eliminated by taking the mean of both phase observations? Again మళ్ళీ ఇటువంటి క్వశ్చన్ వస్తే మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ జనరేట్ అవుతుంది నాన్న. ఓకే, మీన్ ఆఫ్ బోత్ ఫేస్ రీడింగ్స్. ఓకే, బోత్ ఫేస్ అబ్జర్వేషన్స్. బోత్ ఫేస్ అంటే ఏంటి? మేకప్కి ముందు మేకప్ తర్వాత కాదు నాన్న. ఓకే, బోత్ ఫేస్ అంటే మనకి థియోడలైట్లో ఫేస్ లెఫ్ట్ అండ్ ఫేస్ రైట్ పొజిషన్స్, ఈ రెండింటినే మనం బోత్ ఫేసెస్ అంటాం. ఓకే, చూడండి ఇక్కడ నేను ఈ పాయింట్స్ అన్నిటికీ క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి దాన్ని. రైట్. సో ఎప్పుడైనా మీకు ఎర్రర్ డ్యూ టు ఇంపర్ఫెక్ట్ గ్రాడ్యుయేషన్స్ అని అడిగాడు అనుకోండి. ఓకే, ఇంపర్ఫెక్ట్ గ్రాడ్యుయేషన్స్, అది ఎలిమినేటెడ్ బై రీడింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మెయిన్ సర్కిల్. ఓకే, ఎలిమినేటెడ్ బై డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మెయిన్ సర్కిల్. అదే ఎర్రర్ డ్యూ టు ఎసెంట్రిసిటీ ఆఫ్ వెర్నియర్స్. ఎర్రర్ డ్యూ టు
ఎసెంట్రిసిటీ ఆఫ్ వెర్నియర్స్ అని అడిగాడు అనుకోండి, దట్ కెన్ బి ఎలిమినేటెడ్ బై రీడింగ్ బోత్ వెర్నియర్స్. ఓకే, వెర్నియర్ ఏ అండ్ వెర్నియర్ బి హారిజాంటల్ సర్కిల్కి. అదే వర్టికల్ సర్కిల్కి అయితే వెర్నియర్ సి అండ్ వెర్నియర్ డి. నెక్స్ట్, ఎర్రర్ డ్యూ టు ఇంపర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్లేట్స్ అని అడిగాడు అనుకోండి. ఓకే, దట్ కెన్ బి ఎలిమినేటెడ్ బై ప్లేట్ లెవెల్ టెస్ట్. ప్లేట్ లెవెల్ టెస్ట్. సో ఆబ్వియస్గా ఈ క్వశ్చన్కి మన హీరో ఎర్రర్ డ్యూ టు లైన్ ఆఫ్ కాలిమేషన్ నాట్ బీయింగ్ పర్పెండిక్యులర్ టు ది హారిజాంటల్ యాక్సిస్. అది బోత్ ఫేస్ అబ్జర్వేషన్స్ తీసుకుంటే వీ కెన్ ఎలిమినేట్ దట్ ఎర్రర్. ఏ ఎర్రర్ అది? ఎర్రర్ డ్యూ టు లైన్ ఆఫ్ కాలిమేషన్ నాట్ బీయింగ్ పర్పెండిక్యులర్ టు ది హారిజాంటల్ యాక్సిస్. ఓకే, సో ఈ 4 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, క్లోజింగ్ ఎర్రర్ రిఫర్స్ టు the error in the closing of the traversing operation. Next, the distance between the starting and end point of an open traverse. అసలు ఓపెన్ ట్రావర్స్కి క్లోజింగ్ ఎర్రర్స్కి సంబంధమే లేదు, తీసేయండి దాని పక్కకి. నెక్స్ట్, ద యాక్చువల్ డిస్టెన్స్ బై విచ్ ద ట్రావర్స్ ఫెయిల్స్ టు క్లోజ్. ద బేరింగ్ అబ్జర్వ్డ్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై లోకల్ అట్రాక్షన్. దీనికి దానికి సంబంధం లేదు, రైట్. The error in the closing of the traversing operation. ఓకే, ఇక్కడ చూడండి అన్న, మన క్లోజింగ్ ఎర్రర్ అని అంటే if I take a traverse A, B, C, D, okay, this point supposed to be close at A, కానీ అలా అవ్వలేదు అనుకోండి. ఓకే, ఈ పోర్షన్ని మనం క్లోజింగ్ ఎర్రర్ అని అంటాం. కరెక్టా? క్లోజింగ్ ఎర్రర్. సో అప్పుడు ఇదేమవుతుంది? ఏ డాష్. కరెక్టేనా? ఎస్. సో దీన్ని బట్టి మనం ద యాక్చువల్ డిస్టెన్స్ బై విచ్ ద ట్రావర్స్ ఫెయిల్స్ టు క్లోజ్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. దిస్ ఈజ్ ద జనరలైజ్డ్ స్టేట్మెంట్. అది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఇస్తారు, బట్ డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్. ఓకే, సో మన ఆన్సర్ ఏంటి? ద యాక్చువల్ డిస్టెన్స్ బై విచ్ ద ట్రావర్స్ ఫెయిల్స్ టు క్లోజ్ అన్నమాట, రైట్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ యాంగులర్ మెజర్మెంట్స్ అండ్ లీనియర్ మెజర్మెంట్స్ బీయింగ్ ఈక్వల్లీ ప్రిసైజ్ ద ట్రావర్స్ కెన్ బి బ్యాలెన్స్డ్ బై. ఎస్, ఇట్ ఈస్ ద డైరెక్ట్ ఆన్సర్. That is Bowditch rule. Okay, next, the relief of the earth's surface can be represented by. The relief, topographical feature anamata, relief anedi. So that can be represented by hatchers and shading and contours. So ee moodu manaki correct kabatti all of the above. Answer. ఓకే, ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఇవన్నీ డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్స్. 1 hectare ఆఫ్ అన్ ఏరియా ఈజ్ ఈక్వివాలెంట్ టు. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్. తెలవనోళ్ళు ఎవరన్నా ఉంటే గుర్తుపెట్టుకోండి అన్న. 1 hectare ఈజ్ ఈక్వల్ టు 10⁴ మీటర్ స్క్వేర్. ఓకే, 10⁴ meter square. 1 hectare of area is equivalent to. Okay, next, meridian distance of a survey line is the distance of its near end from the meridian, distance of its far end from the meridian, distance of its midpoint from the meridian, departure of the line. డిపార్చర్ ఆఫ్ ది లైన్ అయితే కాదు. ఓకే, కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈ మూడిట్లో ఒకటి. ఈ స్టేట్మెంట్స్ అన్నీ సిమిలర్గా అనిపిస్తున్నాయి మనకి. ఓకే, ఒక చిన్న డయాగ్రామ్ వేసుకొని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి, మెరిడియన్ డిస్టెన్స్
of a survey line. Okay, so I am considering a meridian. సో మెరిడియన్ డిస్టెన్స్ని ఏ విధంగా తీసుకుంటాం మనం? ఓకే, సో let us consider like this. It is always from the midpoint. ఓకే, ఏ ప్లేస్కైనా కానీ మిడ్ పాయింట్ నుంచి తీసుకుంటాం మనం లైన్స్కి. ఓకే, so let us say this is M1, this is M2. So for this line, the meridian distance is distance from the midpoint to the meridian. Okay, from the midpoint. Ekkada undi answer? Distance of its midpoint from the meridian. So obvious ga it's far end కాదు and it's near end కాదు. far end near end అంటే ఇక్కడ నుంచి దూరంగా ఉన్న ఆ లైన్ యొక్క ఎండ్ అండ్ దానికి దగ్గరగా ఉన్న లైన్ యొక్క ఎండ్. ఓకే, సో ఆ రెండు కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సిడర్ ఫ్రమ్ మిడ్ పాయింట్. ఓకే, నెక్స్ట్. ఇఫ్ ద స్పేసింగ్ ఆఫ్ క్రాస్ హెయిర్స్ ఇన్ ఎ స్టాడియా డయాఫ్రమ్ ఆఫ్ టాక్యోమీటర్ ఈజ్ 12 mm. ఓకే, ద స్పేసింగ్ ఆఫ్ క్రాస్ hairs 12 mm and the focal length of object glass is 24 centimeter, then the multiplying constant of the tachyometer em kanukomantunnadu multiplying constant. Okay, so ichindi enti manaki spacing 12 mm and focal length 24 సెంటీమీటర్. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యూనిట్ కంపాటబిలిటీ. ఓకే, ఈ క్వశ్చన్లో పెద్ద లాజిక్ ఏం లేదు నాన్న, ఓన్లీ యూనిట్ కంపాటబిలిటీ చూసుకోవాలి మీరు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు. ఓకే, సో మనకి మల్టిప్లయింగ్ కాన్స్టెంట్ తెలుసు, K ఈజ్ ఈక్వల్ టు F/I. ఫోకల్ లెంత్ ఇచ్చాడు F, స్పేసింగ్ ఇచ్చాడు I. ఓకే, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. 24/12 ఆన్సర్ ఎంత వస్తుంది? 2. ఆప్షన్లో ఉందా? లేదు. ఎందుకు కంగారు పడ్డాం మనం? యూనిట్ కంపాటబిలిటీ చెక్ చేసుకోవాలా. కరెక్టా? ఎస్. సో ఇప్పుడు మనం యూనిట్ కంపాటబిలిటీ చెక్ చేసుకుంటే ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది ఎంఎంలో ఉంది. కన్వర్ట్ దిస్ ఇంటూ ఎంఎం. సో 240/12 ఎంత ఆన్సరు? 20. ఎంత ఆన్సర్? 20. ఆప్షన్ ఏ. అర్థమైందా? ఇక్కడ మనకి యూనిట్ కంపాటబిలిటీ చెక్ చేసుకోకపోతే 24/12 ఆప్షన్ 2 అనేది ఈ ఆన్సర్లో ఉందనుకోండి, ఓకే, బుక్ అయిపోతాం మనం. ఓకే, ఆన్సర్ రాంగ్ వెళ్ళిపోద్ది. సో చాలా జాగ్రత్తగా యూనిట్ కంపాటబిలిటీ చెక్ చేసుకోండి సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు. రైట్, నెక్స్ట్. ఏ పారాబోలా ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఎ వర్టికల్ కర్వ్ సిన్స్. పారాబోలా అనేది వర్టికల్ కర్వ్స్కి బెస్ట్ సూటెడ్ ఎందుకు అని అడుగుతున్నాడు. ఇట్ ప్రొవైడ్స్ ఎ లాంగర్ సైడ్ డిస్టెన్స్. ఎస్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గ్రేడ్ ఈజ్ యూనిఫామ్ త్రూ అవుట్. ఎస్. నెక్స్ట్, స్మూత్ రైడింగ్ కండిషన్స్ ఆర్ ప్రొవైడెడ్. ఎస్, 3 కరెక్టే. సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఇక ఫ్రౌడ్స్ ట్రాన్సిషన్ కర్వ్ ఈజ్. ఎస్, ఇది ఒక్కటి మళ్ళీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అన్న, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్, ద ఆన్సర్ ఈస్ క్యూబిక్ పారాబోలా. ఫ్రౌడ్స్ ట్రాన్సిషన్ కర్వ్ ఈజ్ ఎ క్యూబిక్ పారాబోలా. ఓకే, నెక్స్ట్. ఎ సింపుల్ సర్క్యులర్ కర్వ్ ఆఫ్ రేడియస్ 200 meter has to be laid out by radial offsets from
the tangents, the radial offsets along the tangent 40 meters away from the point of curve. ఓకే, సో ఇక్కడ మనని రేడియల్ డిస్టెన్స్, రేడియల్ ఆఫ్సెట్స్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఫ్రమ్ ది ట్యాంజెంట్. ఓకే, మనకి ఈజీగా ఫార్ములాస్ ఉన్నాయి. మనకి ఇక్కడ 2 రిలేషన్స్ ఉన్నాయి నాన్న, కరెక్టా? ఆఫ్సెట్ ఆఫ్ ఎక్స్ డిస్టెన్స్ కనుక్కోవాలనంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్సా ప్లస్సా? చెప్పండి. ఎస్, ఇట్ ఈస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఈజ్ ద డిస్టెన్స్ కన్సిడర్డ్. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆర్. దిస్ ఈజ్ వన్ రిలేషన్. దీన్నే మనం ఎగ్జాక్ట్ రిలేషన్ అని అనుకుంటాం. ఎగ్జాక్ట్ రిలేషన్. నెక్స్ట్ వీ హ్యావ్ అప్రాక్సిమేట్ రిలేషన్. ఏంటది? ఎస్, ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ బై 2r. ఓకే, ఎక్స్ ఈజ్ ది డిస్టెన్స్ కన్సిడర్డ్ అండ్ ఆర్ ఈజ్ ది రేడియస్ ఆఫ్ ది కర్వ్. ఓకే, ఆ రెండు వాల్యూస్ వాడు ఇచ్చేసాడు ప్రాబ్లంలో. 200 meters ఈజ్ ద రేడియస్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 200 meter. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ 40 meter. ఈ రెండింటిని సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, యూ మే గెట్ వన్ డౌట్, సార్ మనం ఇక్కడ ఎగ్జాక్ట్ రిలేషన్ వాడాలా, అప్రాక్సిమేట్ రిలేషన్ వాడాలా అని డౌట్ రావచ్చు. ఓకే, హై లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మనం ఎగ్జాక్ట్ రిలేషన్ వాడాలన్న. ఓకే, సో మనకి ఏఈ ఏడబ్ల్యూ లెవెల్లో మనకి అప్రాక్సిమేట్ రిలేషన్ చాలు. ఓకే, చూద్దాం. అప్రాక్సిమేట్ రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. ఆఫ్సెట్ ఎక్స్ డిస్టెన్స్ నేను ఎంత కన్సిడర్ చేసింది? 40 meters ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 40 square డివైడెడ్ బై 2 ఇంటూ ఎంత? 200. 40 square బై 2 ఇంటూ 200 ఎంత వచ్చింది ఆన్సర్? నాకు 4 meters వచ్చింది. ఓకే, సరే, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ రిలేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, మీరు చెక్ చేయండి. ఆర్ ప్లేస్లో 200 ప్లస్ ఎక్స్ ప్లేస్లో 40 మళ్ళీ ఆర్ ప్లేస్లో 200 పెట్టి మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, యూ విల్ గెట్ ఆన్సర్ యాజ్ 3.9 సంథింగ్. ఓకే, కరెక్ట్గా 3.96 ఆల్మోస్ట్ వాల్యూ, విచ్ ఈజ్ ఆబ్వియస్లీ ఈక్వల్ టు 4 meter. ఇక్కడ మీకు 3.96 అని ఏమన్నా ఉందా? పోనీ దానికి దగ్గరగా ఏముందా? ఓకే, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఓన్లీ నియరెస్ట్ ఆన్సర్ ఈస్ 4 meter ఇన్ బోత్ ది కేసెస్. ఎయిదర్ యూ కెన్ యూజ్ ఎగ్జాక్ట్ రిలేషన్ ఆర్ యూ కెన్ యూజ్ అప్రాక్సిమేట్ రిలేషన్. ఓకే, సో ఇది 4 meter ఆన్సరు ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, జియోట్రానిక్స్ యూనికామ్ ఇన్ టోటల్ స్టేషన్ ఈజ్. ఎస్, మళ్ళీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దిస్ ఈజ్ కమ్యూనికేషన్ డివైస్. ఓకే, జియోట్రానిక్స్ యూనికామ్ టోటల్ స్టేషన్లో కమ్యూనికేషన్ డివైస్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ cannot be achieved by remote sensing? cannot be achieved by remote sensing అని అంటున్నాడు. ఓకే, చూడండి. డిటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్, డిటెక్షన్ ఆఫ్ పొల్యూటెంట్స్, డిటెక్షన్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్, ప్రివెన్షన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. నాన్న రిమోట్ సెన్సింగ్తో we can only detect. Okay, we can only detect, we can't prevent. Okay, so మనం ప్రివెంట్ చేయలేం కాబట్టి
ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఏమడిగాడు ఇక్కడ? కెనాట్ బి అచీవ్డ్ బై రిమోట్ సెన్సింగ్. వీ కాంట్ ప్రివెంట్ ది ఎర్త్క్వేక్స్. ఓకే, లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. ద అదర్ నేమ్ ఆఫ్ వెక్టర్ ఫార్మేట్ ఈజ్ లైన్ ఫార్మేట్, పాయింట్ ఫార్మేట్ అండ్ పాలిగాన్ ఫార్మేట్. ఆ మూడు కరెక్టే. ఆప్షన్ డి ఈజ్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ యూజర్ ఎక్విప్మెంట్ ఇన్ GPS ఆన్ బోర్డ్. యూజర్ ఎక్విప్మెంట్ ఇన్ GPS ఆన్ బోర్డ్. ఓకే, స్టాప్ వాచ్, డిజిటల్ క్లాక్, అటామిక్ క్లాక్, క్వార్ట్జ్ క్లాక్. ఈ 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఈ స్టాప్ వాచ్ అనేది కాదు, కామన్ సెన్స్. డిజిటల్ క్లాక్ మనం యూజ్ చేయం. ఈ రెండిట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. GPSలో యూజ్ చేసేది క్వార్ట్జ్ క్లాక్. ఓకే, నెక్స్ట్ శాటిలైట్స్లో యూజ్ చేసేది అటామిక్ క్లాక్. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి? GPS. ఆన్సర్ ఏంటి? క్వార్ట్జ్ క్లాక్. ఓకే, అటామిక్ క్లాక్ కాదు. అటామిక్ క్లాక్ దేనికి యూజ్ చేస్తారు? శాటిలైట్స్లో యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ ఆర్బిటల్ ప్లేన్స్ అండ్ శాటిలైట్స్ ఇన్ ఈచ్ ఆర్బిట్ ఆర్ రెస్పెక్టివ్లీ. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు. దేర్ ఆర్ 24 నంబర్ ఆఫ్ satellites which are running in 6 orbits. Each and every orbit consists of 4 number of satellites. Okay, so 6 into 4 24. Okay, సో మనకు ఆన్సర్ ఏంటి? 6 and 4. 6 and 4 ఎక్కడ ఉంది? ఇక్కడ. 6 ఆర్బిట్స్, 4 శాటిలైట్స్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. 4, 6 రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ అడిగింది ఏంటి? ఆర్బిట్స్ ఫస్ట్, శాటిలైట్స్ నెక్స్ట్. ఓకే, సో ఆ సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, అర్థమైందా? ఎస్, ఇవి మనకి కొన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్స్. నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఆ టాపిక్స్ నుంచి రావచ్చు, లేదా సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, సో వీటిల్లో కొన్ని డైరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని లాజిక్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని న్యూమరికల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే, సో వీటన్నిటిని నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ మీద నుంచి ఇంకొన్ని క్వశ్చన్స్. ఓకే, యూ జస్ట్ ప్రాక్టీస్ సమ్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టాపిక్స్ వాట్ ఐ హ్యావ్ మెన్షన్డ్ హియర్. సో వాటి నుంచి ఇంకొన్ని ఎక్కువ క్వశ్చన్లు సాల్వ్ చేసుకొని, అండ్ నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివైజ్ చేసుకొని, ఎగ్జామ్కి వెళ్ళి కాన్ఫిడెంట్గా, కామ్గా, కూల్గా ఎగ్జామ్ రాసేసి రండి. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్.